ప్రాణం పోయింది. అయ్యో సిద్ధు, సిద్ధు లే, సిద్ధు, సిద్ధు, సిద్ధు లే, సిద్ధు, సిద్ధు, సిద్ధు లేనన్నా, సిద్ధు లే, సిద్ధు, 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 సిద్ధు కళ్ళు తెరు, సిద్ధు, 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 సిద్ధు లే, సిద్ధు, సిద్ధు లే, సిద్ధు లే, సిద్ధు లే, సిద్ధు. సిద్ధు, 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 అదే సిద్ధు హాల్లో బతికి తీసుకెళ్ళు. ఉన్నాడు. సిద్ధు, సిద్ధు పద లే, లేనన్నా, మెల్లగా మెల్లగా మెల్లగా. జాగ్రత్త, ఇలా కూర్చో. మెల్లిగా కూర్చో. సిద్ధు, సిద్ధు లే, సిద్ధు, సిద్ధు. కరెంటు పోయింది చెల్లి, నేనేం చేయను? కళ్ళు తెరు, సిద్ధు, సిద్ధు, నాన్న సిద్ధు, సిద్ధు. గంగా, ఏం కాలేదు గంగా, నువ్వేడోకు. ఏమైంది సిద్ధు? తెలీదు గంగా, నీళ్లు వేడయ్యాయో లేదో అని చెయ్యి పెట్టాను. అంతవరకే గుర్తుంది. అమ్మయ్యా, బతికించాడు. ఏడవ కన్నానా? బాధ ఉండదా నాన్న? నాకైతే గుండె ఆగినంత పనైంది. నాకు ప్రాణమే పోయినంత పని అయింది. గంగా, చూసావా? హోమం ఇంకా మొదలవలేదు కదా అత్తయ్య. ఒక్కసారి మొదలైందంటే ఇంకొకసారి ఇలాంటివి జరగవు. ఇప్పుడు పర్లేదా సిద్ధు? నేను స్నానం చేసి వస్తాను గంగా, హోమం స్టార్ట్ చేద్దాం. అత్తయ్య, నేను మీ రూమ్ లో రెడీ అయ్యి వస్తాను. వెళ్ళమ్మా. నన్ను చూస్తారే, ఇది కూడా తుస్సే. ఛ! వెళ్ళి ఆ వైర్ అన్నా తీసావండి. దానికి అనుమానం వచ్చినా ఎవిడెన్స్ అన్నా ఉండదు. వెళ్ళండి. ఈ కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా? వీడు గట్టి పిండంలాగే ఉన్నాడు. చిచ్చి. చల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాంబుజాంబుతాంగ
భయపెడితే ఏమై ఉంటుంది? కరెంటు షాక్ కొట్టుంటుందా? కరెంటు పోవడం వల్లే అపాయం తప్పుంటుందా? ఎవరిని నమ్మాలో తెలియడం లేదే. ఏంటిది అంత దీర్ఘంగా ఆలోచిస్తూ వచ్చింది? స్మెల్ చేసిందా? అమ్మా తొందరగా కూర్చోండమ్మా. దుర్ముహూర్తం రాకముందే ఈరోజు హోమం మొదలు పెట్టాలి. దుర్ముహూర్తం దాటుకునే వస్తున్నాం పంతులు గారు. ఇంకా ఏది రాకముందే అన్నీ పూర్తయిపోతాయి. అలాగేనమ్మా. కూర్చో. ఇదేంటి మమ్మల్ని చూస్తోంది? కానివ్వండి పంతులు గారు, నా బిడ్డ క్షేమమే నాకు కావాలి. నా ఆయుష్ కూడా పోసుకొని వాడు బావుండాలి. నాకేం కాదులే అమ్మా. మీలాంటి మంచి తల్లి నుంచి నన్ను దేవుడు కూడా దూరం చేయలేడు. మీరు నిండు నూరేళ్ళు ఉంటారు. అవును సిద్ధు, అంతా కలిసే ఉంటాము. వెళ్ళనని హింసిస్తున్నావే, చూడు నా మాయ ఏం మాయ చేస్తుందో. పంతులు గారు కంగారు పెట్టారు కదా, మొదలు పెట్టరే. చేస్తానమ్మా, చేస్తాను. భగవంతుడా, నమ్మకంతో ఈ మృత్యుంజయ హోమం జరిపిస్తున్నాము. నా మాంగళ్యాన్ని కాపాడు. ఆయనకున్న ఈ గండాన్ని పోగొట్టు. మేము విడిపోకూడదు. ఆశీర్వదించు స్వామి. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చచ్చేవాడు పూజలో కూర్చున్నాడు. నేను కాదు, కరెంటు. మొదటి రోజు హోమం పరిసమాప్తం అయ్యింది. అమ్మా నేను వస్తానమ్మా. అలాగే మళ్ళీ రేపు వస్తాను. అత్తయ్య, ఇంకా 2 రోజులే, తర్వాత అంతా సంతోషమే. ధైర్యంగా ఉండమ్మా. నా పక్కన నువ్వు గంగా ఉండగా నన్నెవరూ ఏం చేయలేరు. రాసితో టిఫిన్ చేద్దు గాని. వెళ్దాం పదా. మనకు భోజనం పెట్టి ఆయనకి టిఫిన్ పెడుతుందంట. అంటే భగవంతుడా భగవంతుడా కాపాడు కాపాడు అంది కదా, ఆ భగవంతుడే కాపాడేశాడేమో అని. మాట్లాడవేంటమ్మా?
పని అవ్వలేదని చిరగ్గా ఉన్నట్టుంది నాన్న. అవ్వకూడదని నువ్వు కోరుకుంటున్నట్టున్నావు కదా. చచ్చా, అదేం లేదు. ఏం లేదా? ఛ, ఎప్పుడు మిస్ అవుతూనే ఉన్నాడు వాడు. నేను మిస్సెస్ అయ్యే ఛాన్స్ ఉందేమో. వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వట్లేదు, వాడు చావట్లేదు. అందుకే నాకు వదిలేయమంటున్నాను, వింటున్నావా? ఏంటి గొడుగుతున్నావు? ఏం లేదత్తయ్య, అవుతుంది అంటున్నాను. అత్తయ్య వచ్చేసారా? రండి. మీకోసం ఇప్పటిదాకా ఎదురుచూసి ఇప్పుడే భోంచేశాం. ఎక్కడికి వెళ్ళారు? నాన్నని చూడాలనిపించింది. ఓ, అక్కడికి వెళ్ళారా? సరే సరే, మీరు వెళ్ళి భోంచేయండి. తినేసాం అత్తయ్య. హరిగారు వదలరు కదా. సరేనమ్మా, మీరు వెళ్ళి పడుకోండి. రేపు మళ్ళీ హోమం ఉంది కదా. అవును, బామ్మగారు భోంచేశారా అత్తయ్య? లేదు గంగా. అదేంటి బాబాయ్, చాలా టైం అయింది కదా. చేసిందని చెప్పొచ్చు కదరా ఇడియట్. అంటే టాబ్లెట్స్ వేసుకుంది కదమ్మా, ఆవిడకి ఆకలేదు. వేదని మీరెలా అనుకుంటారు మావయ్య? నానమ్మ చెప్పలేదు కదా, మనమే పెట్టాలి. అవునన్నా, నాకు తెలీదు. సిరి పెట్టిందేమో అనుకున్నాను. ఆ, నేను వెళ్ళినప్పుడు పడుకుందత్తా, అందుకే వచ్చేసాను. ఇప్పుడు వెళ్ళి పెడతానులే. పర్లేదులే, నేను తీసుకెళ్తానులే. అయ్యయ్యో, నీకెందుకమ్మా శ్రమ? ఇందులో శ్రమేముంది అత్తయ్య? పాపం పసిపాప లాంటి వారు, వాళ్ళకి ఏదైనా ఆకలేస్తే ఏడుపు వినిపిస్తుంది. అమ్మమ్మ గారు అది కూడా చేయలేరు కదా, ఆకలితో ఉండుంటారు. నేను తీసుకెళ్లి తినిపిస్తానులే. అలాగే. పద సిద్ధు. నిన్ను గబుక్కున వచ్చేసింది, నేనేం చేయను? అది మీటర్ లాగిద్ది. అవసరమా? ఏం కాదులే అత్త, ముసల్దేం చెప్పగలదని సైగలు కూడా చేయలేదు. పాయింటే. రేపన్నా వాడు చావాలి. ప్లాన్ వెయ్యమ్మా, ఈసారి చంపేద్దాం. చంపాల్సిందేనా నాన్న? ఇదొకటి. సిద్ధు, చచ్చిపోతావా? అమ్మమ్మ, భోజనం తీసుకొచ్చాము. అయ్యో, ఆకలిస్తుందా? తెచ్చాను కదా, తినిపిస్తాను, ఏడవకండి. సిద్ధు, ఒళ్ళు కాలిపోతుంది. అవును గంగా. జ్వరం టాబ్లెట్స్ ఉన్నాయేమో చూడు సిద్ధు. ఇవి నాన్నమ్మ ట్రీట్మెంట్కి వాడేవనుకుంటా గంగా. ఫీవర్ టాబ్లెట్స్ లేవు. అమ్మని పిలవనా? లేనప్పుడు అత్తయ్య వచ్చి మాత్రం ఏం చేస్తారు సిద్ధు? డాక్టర్ గారికి ఫోన్ చేసి టాబ్లెట్స్ పేరేంటో సెండ్ చేయమని చెప్తాను. ఉండు, తీసుకొద్దు గాని. ఫోన్ ఇవ్వు. చెప్పు గంగా. మా అమ్మమ్మ గారికి జ్వరంగా ఉందండి. అవునా? జగదీశ్వరి గారి దగ్గర టాబ్లెట్స్ ఉంటాయే, అయిపోయినాయా? జగదీశ్వరి అమ్మమ్మ గారు కాదు డాక్టర్ గారు, సిద్ధు వాళ్ళ నానమ్మ గారు.
ఓ అవునా? ఒళ్ళు బాగా కాలిపోతుంది డాక్టర్. కొద్దిగా టాబ్లెట్స్ పేరేమైనా పంపుతారా? ఆవిడ వేరే టాబ్లెట్స్ ఏమీ వేసుకోవట్లేదు కదమ్మా? అంటే ఆవిడికి చాలా ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది డాక్టర్. నడవలేరు, మాట్లాడలేరు. దానికేవో టాబ్లెట్స్ వాడుతున్నారు. అవునా? మ్మ్. అలా అయితే ఒక ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అవేంటో తెలియకుండా నేను ఇవ్వకూడదమ్మా. పడకపోతే ప్రాబ్లం అవుతుంది. మరిప్పుడు ఎలా డాక్టర్? పోనీ వాటిని నేను ఫోటో తీసి పంపించినా? ఆ పంచే పంపించు, చూస్తే తెలిసిపోతుంది. అలాగే డాక్టర్, ఇప్పుడే పంపుతున్నాను. సిద్ధు, ఆ షీట్స్ తీసి బయట పెట్టు. గంగా, చూసారా డాక్టర్? ఇవి నువ్వు చెప్తున్న ట్రీట్మెంట్కి సంబంధం లేదమ్మా. ఏంటి డాక్టర్? ఇవి చాలా డేంజర్ టాబ్లెట్స్. స్లో పాయిజన్తో సమానం. డాక్టర్, ఏంటి మీరు అనేది? నిజం గంగా, ఇవి వాడితే మెమొరీ లాస్ వస్తుంది. ఒక స్టేజ్కి వెళ్ళాక ప్రాణాలు పోతాయి. ఇవి ఆవిడకే వాడుతున్నారమ్మా? అంటే నాకు తెలియదు డాక్టర్. ఇమీడియట్లీ స్టాప్ చేయండి అమ్మా. ఫీవర్కి నేను వేరే టాబ్లెట్స్ పంపిస్తాను. అవి ఇప్పుడు రేపు మార్నింగ్ వాడండి, తగ్గిపోతుంది. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఏంటి గంగా, ఏమైంది? ఇవి మెమరీ లాస్ అవడానికి వాడతారంట సిద్ధు. అవునా? ఎందుకు ఇలా చేస్తున్నారు? చచా, అమ్మకి తెలిసి ఉండదు. లేదంటే ప్రిస్క్రిప్షన్ మారి మెడికల్ షాప్లో ఇచ్చుంటారు. అదే అయి ఉంటుంది. సరే సిద్ధు, డాక్టర్ ఈ టాబ్లెట్స్ పంపించారు, తీసుకురా. గంగా, వీటిని పడేయ్, మళ్ళీ తెలియకుండా వేసేస్తారు. రేపు చెప్దాంలే. మ్. యూ డోంట్ వరీ నానమ్మా, తగ్గిపోతుంది. తెలియకే జరుగుతుందా, తెలిసే జరుగుతుందా? తేల్చాలి. నేనున్నాను, మీకేం కాదు. చెల్లెమ్మా, పంతులు గారు వచ్చేశారు. అయితే నేనేం చేయాలి? పూర్ణ కుంభాలతో వెళ్ళి స్వాగతం పలకలా? రెండో రోజు హోమానికి ఏర్పాట్లు చేస్తున్నారత్తా. ఏం చేయను? కూడా కూర్చుని మంత్రాలు చదవనా? అమ్మాయ్యా, నవ్వావా? భయపడ్డానత్తా. ప్లాన్ ఏదో వేసినట్టే ఉన్నావు. ఏం చేయబోతున్నావు చెల్లెమ్మా? నీ చేతే చేయించబోతున్నానన్నయ్య. చెప్పమ్మా, అంతకన్నా భాగ్యమా? ఈ చేతులకు పని చెప్పి చాలా ఏళ్ళవుతుంది. ఏం చేయాలి? అయితే జాగ్రత్తగా విను. ఓకేనా? ఓకే, వెళ్ళు. నేను పంతులు గారి దగ్గరుంటానత్తా.
25 పెంచిన తండ్రే నీ చావుకి కారణమవ్వబోతున్నాడ్రా సిద్ధు. గంగా, తప్పించడం నీ తరం కాదు. తప్పు చేశానని చింతించడమే, వాడి చితికి నిప్పు పెట్టి వెళ్లడమే. పంపిస్తా.